సుహాస్ ఇటువంటి బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్‌లో ఆయన రెగ్యులర్‌గా చేస్తుంటాడు. దీన్ని కూడా చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి చాలా మెచ్యూర్‌గా చేసింది. కామెడీ కూడా ఆ అమ్మాయి వల్ల కూడా కామెడీ క్రియేట్ అయింది. ఇక సెకండ్ హాఫ్‌లో నరేష్ చాలా ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేశాడు. కొన్ని చోట్ల ఆడియన్స్‌కి కన్నీళ్లు పెట్టించగలిగాడు కూడా. సో ముఖ్యంగా తండ్రి కొడుకుల మధ్య వచ్చిన డ్రామా చాలా ఎమోషనల్ బాగా వచ్చింది. కానీ అది ఓవర్ అయింది ఒకటి. 2 ఫోర్స్డ్‌గా ఉంది. చాలా చోట్ల ఈ ట్రాన్స్ఫర్మేషన్ కామెడీ టు ఎమోషన్, సెంటిమెంట్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నేచురల్గా ఫ్లోలో తీసుకెళ్ళలేకపోయాడు డైరెక్టర్. కొద్దిగా ఫోర్స్డ్‌గా ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ అక్కడక్కడ ప్రాబ్లం అవుతుంది. రెండోది చాలా చోట్ల లాజిక్ లేదు. సినిమాకి లాజిక్ ఉండాలా లేదంటే దాని మీద పెద్ద థియరీలు ఉన్నాయి. బట్ ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఉండకూడదు అనే దానికి ఆడియన్సే సాక్ష్యం. ఆడియన్స్ లాజిక్ ఎతుకుతున్నారంటే అక్కడ ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయారు. వ్యాన్ ఎమోషన్ డైస్ లాజిక్ డామినేట్స్ అని ఒక థియరీ ఉంది. సో ఎమోషన్ అనేది బుక్ చేయకపోతే లాజిక్లు కనబడుతూ ఉంటాయి. సో లాజిక్ని ఎమోషన్తో డ్రామాతో కప్పేస్తూ ఉంటారు. సో ఇక్కడ చాలా చోట్ల లాజిక్ డామినేట్ చేస్తుంది. మనల్ని లాజిక్ గుర్తొచ్చే విధంగా ఈ సినిమాలో ఉంది. ఇక టెక్నికల్ విషయానికి వచ్చేసరికి వివేక్ సాగర్ పాటలు పెద్దగా లేవని చెప్పాలి. ఇట్లాంటి సినిమాలకి మంచి పాటలు ఉంటే ఇంకా బాగా ఎలివేట్ అయింది. బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. చాలా చోట్ల కామెడీ వర్కౌట్ అవ్వడానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా కామెడీ సినిమాల్లో మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగా వివేక్ సాగర్ చాలా బాగా ఎఫెక్టివ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడని చెప్పచ్చు. అట్లాగే విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది చిన్న సినిమా లుక్ రాకుండా మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ బాగా ఆ ఖర్చు కనబడుతుంది మనకు. అంటే ఈ మధ్యకాలంలో కామెడీ సినిమాలు కూడా ఏదో చుట్టేద్దామని కాకుండా దాన్ని కూడా ఒక ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి లొకేషన్స్ కానీ లేకపోతే ఆర్ట్ వర్క్ కానీ ఇవన్నీ కూడా బాగా చేశారు. అట్లాగే కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది. సో టెక్నికల్గా బాగుంది. సినిమా కూడా మరీ లెంగ్తీగా లేదు. 2 hours 14 minutes ఉంది. అయితే ఇక్కడ ఇది ఏ సర్టిఫికేట్ ఇచ్చారు దీనికి? ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల. బట్ మామూలుగా మన వాళ్ళకి కామెడీ ఇవన్నీ గతంలో కూడా కామెడీలో కొంత అడల్ట్ జోక్స్ ఇవన్నీ మనకు అలవాటే కాబట్టి ఆడియన్స్కి అయితే పెద్ద ఇబ్బందిగా ఏమీ అనిపించదు. సో ఓవరాల్గా తీసుకుంటే దీంట్లో ప్లస్లు చెప్పుకోవాలంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కామెడీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. అట్లాగే పెర్ఫార్మెన్సెస్ నరేష్ దగ్గర నుంచి ఆ అమ్మాయి దగ్గర నుంచి కమెడియన్ సుదర్శన్ బాగా చెప్పుకోవాలి మనం. సుదర్శన్ కామెడీ చాలా బాగా చేశాడు. అట్లాగే వెన్నెల కిషోర్ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సినిమాని ముందుకు తీసుకెళ్ళడంలో కానీ ఎక్కడికక్కడ నిలబెట్టడంలో కానీ బాగున్నాయి. అజయ్ ఘోష్ కూడా బాగా చేశాడు. ఇక దీంట్లో మైనస్లు చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ అంత ఎఫెక్టివ్గా లేదు. ఫస్ట్ హాఫ్ బాగా నవ్వించి సెకండ్ హాఫ్ ఎమోషనల్ స్టోరీ చేద్దామని డైరెక్టర్ అనుకున్నాడు. అక్కడ తను అనుకున్నంత ఎఫెక్టివ్గా అయితే చెప్పలేకపోయాడు. అట్లాగే నేను ఇందాక చెప్పినట్టుగా ఫోర్స్డ్గా సెంటిమెంట్లు ఉండడం, అట్లాగే పాటలు మైనస్ కావడం దీనికి ప్రధానంగా మైనస్గా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేయగలిగిన సినిమాని. కాకపోతే అన్ఈవన్గా ఉంటుంది. నా రేటింగ్ 2.75 out of 5.